తెలంగాణ టీ20 లీగ్లో ఖమ్మం ఏసెస్ రంగారెడ్డి రైజర్స్ ను చిత్తు చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రంగారెడ్డిపై విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి 9 వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు సాధించింది. ఓపెనర్లు అరోస్ జార్జ్, అరవెల్లి అవినాష్ రావు విఫలం కాగా జ్ఞానప్రసాద్ రెడ్డి 36, ఆదిత్య జవ్వాజీ 43 పరుగులతో జట్టును ఆదుకున్నారు. ఖమ్మం బౌలర్లలో కెప్టెన్ సివి మిలింద్ 3 వికెట్లతో సత్తా చాటగా హర్షిత్ సాయి, వేదిరెడ్డి తలా 2 వికెట్లు దక్కించుకున్నారు. విద్యానందరెడ్డి, షేక్ అజర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మంకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు వాఫీ కచ్చి, ప్రతీక్ రెడ్డి, వన్ డౌన్ బ్యాటర్ జిఎస్కే రెడ్డి పూర్తిగా నిరాశపరిచారు. ఇలాంటి తరుణంలో కొణిమెల హిమతేజ, మిఖిల్ జైస్వాల్ మెరుపులు మెరిపించారు. హిమతేజ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేయగా మిఖిల్ 22 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. ఆఖర్లో సివి మిలింద్ 21 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలవగా సహేంద్ర మల్లు 4 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో 17.1 ఓవర్లలో కేవలం 5 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసిన ఖమ్మం రంగారెడ్డిని 5 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఈ మ్యాచ్లో మిఖిల్ జైస్వాల్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టుకుని ఆశ్చర్యపరిచాడు. ఆ క్యాచ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి లేచి బంతిని అందుకొని కింద పడేటప్పుడు తన మడమకు ఎలాంటి గాయం కాకుండా బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ బౌండరీ లైన్ తాకకుండా ఆగిన తీరు ప్యూర్ క్లాస్ అండ్ అథ్లెటిజం అనొచ్చు. ఎందుకంటే గాల్లోకి లేచి బాల్ అందుకోవడం ఒక ఎత్తైతే బౌండరీ లైన్ అవతల పడకుండా తన బాడీని కంట్రోల్ చేసుకున్న విధానం మైండ్ బ్లోయింగ్. తన యాంకిల్ లేదా ఫుట్ కి ఎలాంటి ఇంజురీ లేకుండా అంత స్పీడ్ లో కూడా అలా బ్యాలెన్స్ చేయడం కేవలం అసాధారణమైన అథ్లెట్ కే సాధ్యం. డీజీపీ సివి ఆనంద్ కూడా ఈ క్యాచ్ పై ట్వీట్ చేశారు. 82 నుంచి క్రికెట్ ఆడుతున్న తాను ఇలాంటి క్యాచ్ ని ఎప్పుడూ చూడలేదని ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారంటే ఆ క్యాచ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.